హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ దసరా పండగకి మోటార్ సైకిల్స్, స్కూటర్స్ అయితే చాలామంది పర్చేస్ చేస్తారు కదా. అక్టోబర్ 12న పండగ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి 1 వీక్ కూడా లేదు. చాలామంది అయితే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు కొనుక్కునే వెహికల్ ₹1,00,000 నుంచి ₹6,00,000 లోపు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ దసరాకి చాలామంది స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అయితే పర్చేస్ చేస్తారు కదా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. 2022లో మీరు ఏ వెహికల్స్ కొనుక్కుంటే బాగుండిద్దో ఒక వీడియో అయితే ఉంది. 2023లో 21 మినిట్స్ వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో ఆఫర్స్ ఏంటి, అలాగే 1 lakh నుంచి 4-5 lakhs దాకా మీరు ఏ వెహికల్స్ కొనుక్కుంటే బాగుండిద్దో క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు ఈ వీడియో చూడటం కన్నా ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. ఒక రకంగా అది పార్ట్ 1 అనుకోవచ్చు. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయట్లేదు 1 lakhకి మీరు ఏ వెహికల్ కొనుక్కుంటే బాగుండిద్ది, 2 lakhsకి అయితే ఏంటి, 3 lakhs, 4 lakhs, ఇట్లా 1 lakh నుంచి 6 lakhs లోపు మీరు ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుందో వాటి గురించే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మొత్తం క్లియర్గా రాసుకున్నాను. ఫస్ట్ మనం స్కూటర్స్ గురించే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే స్కూటర్స్లో అయితే మాత్రం రీసెంట్గా టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసిన 113.3cc ఇంజిన్తో ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ మీరు పర్చేస్ చేయండి. SMW వేరియంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఆ వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను రీసెంట్గానే. మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. 1 lakh ఉంటే మాత్రం మీరు ఆ వెహికల్ అయితే కొనుక్కోండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇంకా మీరు ఏ స్కూటర్ కూడా పర్చేస్ చేయొద్దు. లేదు బ్రో, నాకు టీవీఎస్ స్కూటర్స్ అయితే అంతగా నచ్చవు, ఆల్రెడీ టీవీఎస్ స్కూటర్ అయితే వాడేశాను, ఇంకా వేరేది ఏదైనా ఆప్షన్ చెప్పండి అని అంటే మాత్రం హోండా యాక్టివా 6G ఆ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. హెచ్ స్మార్ట్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది, మీరు అది కొనడానికి ట్రై చేయండి. ఆ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అది చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటనేది డిస్కస్ చేశాను. 1,05,000 రూపీస్ నుంచి మీకు హోండా వెహికల్స్ అయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. 1 lakh లోపు అయితే టీవీఎస్ స్కూటర్ మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు హోండా వెహికలే కావాలి అని అనుకుంటే ఇంకొక 5,000 రూపీస్ యాడ్ చేసుకొని మీరు హోండా యాక్టివా 6G అయితే పర్చేస్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి జూపిటర్ 113.3cc స్కూటర్ కూడా చాలా బాగుండిద్ది. లేదు నాకు హోండాలో కావాలనుకుంటే యాక్టివాని స్కిప్ చేసి డియో కొనుక్కోండి, చాలా బాగుండిద్ది. 110cc మాత్రం ఈ రెండు కొనుక్కోండి, మంచి మైలేజ్ అయితే ఇస్తాయి. లేదు నాకు 125cc వెహికల్ కావాలి, నేను ఎక్కువగా లాంగ్ వెళ్తాను అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ టీవీఎస్ జూపిటర్ 125 అయితే మీరు కొనుక్కోవచ్చు. బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, LED హెడ్ లైట్, ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ వేరియంట్ అనమాట, అది బాగుండిద్ది. డిస్క్ బ్రేక్, డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ ఫెస్టివల్కి అన్ని షోరూమ్స్లో కూడా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు కాబట్టి మీరు జూపిటర్ 125 కొనడానికి అయితే ట్రై చేయండి. లేదు ఇందాకట్లాగే నాకు టీవీఎస్ వెహికల్ వద్దు బ్రో, ఆల్రెడీ వాడేశాను అని అనుకుంటే మాత్రం మీరు యమహా ఫసినో 125 అయితే మీరు కొనుక్కోవచ్చు. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, LED హెడ్ లైట్, సో అది చాలా బాగుండిద్ది. సో అది మీరు ఫిజికల్గా రైడ్ చేస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంజిన్ కూడా స్మూత్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రతి వెహికల్ మీద కూడా వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయొచ్చు. స్కూటర్స్లో అయితే మాత్రం ఈ 5 స్కూటర్స్ అయితే కొనడానికి ట్రై చేయండి. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన స్కూటర్ అయితే ఒకటి పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 100cc నుంచి 160cc లోపు ఉన్న మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఎవరి దగ్గర అయితే 90,000 రూపీస్ ఉంటాయో వాళ్ళైతే మాత్రం బజాజ్ ప్లాటినా 100 అయితే కొనుక్కోండి. ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమీ చూడొద్దు. డైరెక్ట్గా మీ దగ్గర 1 lakh లోపు మీ బడ్జెట్ అయితే, అసలు 1 lakh కూడా కాదు, 90,000 రూపీసే మీ బడ్జెట్ అయితే బజాజ్ షోరూమ్కి వెళ్ళామా, ప్లాటినా 100 కొనుక్కున్నామా, ఇంటికి వచ్చామా, అంతే. ఇంకా మీరు వేరే వెహికల్ కూడా ఏది చూడొద్దు. లేదు బ్రో ఇంకొక 5,000 రూపీస్ నేను యాడ్ చేసుకుంటాను అని అంటే మాత్రం హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే వస్తుంది. ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో మైలేజ్ అయితే కొంచెం తక్కువగానే ఉండిద్ది. అయినప్పటికీ ఈ రెండు వెహికల్స్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. 100cc మంచి మైలేజ్, మంచి రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వెహికల్స్ టాప్ ప్లేస్లో అయితే ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ రెండు వెహికల్స్ గురించి చెప్పేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. 96,000 రూపీస్కి బజాజ్ ప్లాటినా 110 ABS అయితే వస్తుంది. మీకు 110cc కావాలనుకుంటే ప్లాటినా 100 బదులు ప్లాటినా 110 కూడా కొనుక్కోవచ్చు. లేదు నాకు స్ప్లెండర్ ప్లస్ వద్దు అని అనుకుంటే HF డీలక్స్ కూడా కొనుక్కోవచ్చు. సో మీ ఇష్టం. మీరు హీరో షోరూమ్కి వెళ్తే 2 వెహికల్స్ ఉంటాయి, బజాజ్ షోరూమ్కి వెళ్తే 2 వెహికల్స్ ఉంటాయి. రెండింటిని ఫిజికల్గా టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఏది కొనుక్కున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్సే అవుతాయి. సో అది ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ 1 lakh అనుకోండి, హోండా షైన్ 125 కొనుక్కోండి. మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి తక్కువగానే ఈ వెహికల్ సేల్ చేస్తారు. సో 1 lakh మీ బడ్జెట్ అయితే మాత్రం హోండా షైన్ 125 కొనుక్కోవచ్చు. 1,10,000 రూపీస్ మీ బడ్జెట్ అనుకోండి,
పల్సర్ 125 కొనుక్కోండి. 125cc సెగ్మెంట్లో మీకు హోండా షైన్ బాగుండిద్ది, పల్సర్ 125 బాగుండిద్ది. కొంచెం యూత్ అనుకోండి పల్సర్ 125 కొనుక్కోండి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే షైన్ 125 కొనుక్కోండి. లేదు నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, స్టైలిష్ లుక్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం రైడర్ 125 కూడా మీరు కొనుక్కోవచ్చు. 1,20,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది కదా. సో రైడర్ 125 స్టూడెంట్స్కి చాలా బాగుండిద్ది. హైట్ తక్కువ ఉండిద్ది, అలాగే వెయిట్ తక్కువ ఉండిద్ది, చూస్తానికి కూడా చాలా బాగుండిద్ది. కాబట్టి రైడర్ 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 1,52,000 రూపీస్ మీరు పెట్టుకోగలిగితే N150 అయితే వస్తుంది. బజాజ్ పల్సర్ N150 ఫ్యామిలీకి సెట్ అయ్యిద్ది. క్లచ్ అయితే బటరీ స్మూత్ ఉండిద్ది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి క్లచ్ ప్రెస్ చేయండి, అసలు ఎంత స్మూత్గా ఉండిద్దంటే ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉండిద్ది, డిజిటల్ మీటర్ ఇచ్చారు, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఉన్నాయి. కాబట్టి మీరు N150 కొనుక్కోవచ్చు. లేదు బ్రో 1,65,000 రూపీస్ నేను పెట్టుకుంటాను అంటే మాత్రం FZS వర్షన్ 4.0 కూడా మీరు కొనుక్కోవచ్చు. యమహా FZ వెహికల్ అయితే చాలా బాగుండిద్ది, ట్రాక్షన్ కంట్రోల్ ఉండిద్ది, స్టూడెంట్స్కి బాగుండిద్ది. దాని తర్వాత పెళ్ళైద్ది కదా, పెళ్ళైనప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కోసం కూడా ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ సీట్ ఉండిద్ది కాబట్టి. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది, ఫుల్లీ డిజిటల్ మీటరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. యమహా ఇంజిన్స్ అంటే మంచి రిలయబిలిటీ ఉంటాయి కాబట్టి మీరు యమహా FZS కూడా కొనుక్కోవచ్చు. లేదు 1,71,000 రూపీస్ నేను పెట్టుకుంటాను అంటే N160 కొనుక్కోండి. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది, అలాగే మంచి లుక్స్ అయితే ఉంటాయి. ఆ వెహికల్ కూడా మీరు ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం మీకు N160 అయితే సజెస్ట్ చేస్తాను. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే, నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ వద్దు అని అనుకుంటే N150 కొనుక్కోండి. సో 1,72,000 రూపీస్ పెట్టుకుంటే, అంటే ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే హోండా వెహికల్ హార్నర్ 2.0 వస్తుంది. హోండా హార్నర్ 2.0 కూడా చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ మీకు మంచి టైర్స్ అయితే ఉంటాయి, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది, లుక్ బాగుండిద్ది, స్మూత్గా ఉండిద్ది. ఇంజిన్ అయితే 184cc ఇంజిన్ కదా, సో పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, లాంగ్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది. అదొకటి కొనుక్కోండి. 2,15,000 రూపీస్ బడ్జెట్ అయితే మాత్రం 155cc యమహా MT-15 అయితే వస్తుంది. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన అన్ని వెహికల్స్లో బెస్ట్ వెహికల్ ఏదైనా ఉంది అంటే MT-15 అనమాట. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, ఫుల్లీ డిజిటల్ మీటర్, అలాగే మీకు డ్యూయల్ ఛానల్ ABS, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైరు, మంచి చాసిస్ అయితే ఇచ్చారు. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే ఫ్యామిలీకి ఉపయోగపడదు. ఎవరైతే సోలోగా లాంగ్ వెళ్దాం అనుకుంటారో, కాలేజీకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి బాగుండిద్ది. ఫ్యామిలీకి సెట్ అవ్వదు కాబట్టి నేను ఇది లాస్ట్లో పెట్టాను, లేదంటే ఫస్టే చెప్పేసేసామండి. బడ్జెట్ 2 lakhs దాటింది అని అనుకుంటే 150cc సెగ్మెంట్లో మీరు ఇది కొనుక్కోవచ్చు MT-15. ఇప్పుడు దాకా చెప్పిన ఈ 10 వెహికల్స్లో ఆల్రౌండర్ వెహికల్స్ ఏమున్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే బజాజ్ ప్లాటినా 100 కానీ 110 ABS కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కొనుక్కోండి. ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, లాంగ్ వెళ్తానికి కూడా ఉపయోగపడుద్ది. మరీ లాంగ్ ఏం కాదులే కానీ ఒక 100-200 కిలోమీటర్స్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఆల్రౌండర్ వెహికల్ అనమాట. పల్సర్ 125 కూడా మీకు ఆల్రౌండర్ వెహికల్ అయితే అవుతుంది. N150 FZS వర్షన్ 4.0 ఈ రెండు కూడా మీకు ఆల్రౌండర్ వెహికల్స్ అయితే అవుతాయి. MT-15 కూడా ఆల్రౌండర్ వెహికలే. ఒక్క ఫ్యామిలీకి అనే పాయింట్ అనేది తీసేస్తే అది కూడా ఆల్రౌండర్ వెహికలే. కొంచెం సీట్ బారుగా ఇస్తే బాగుండేది, ఫ్యామిలీకి ఉపయోగించుకునేటట్టుగా ఉండేది అనమాట. కానీ అది లేదు. కానీ MT-15 బాగుండిద్ది, మీరు అది రైడ్ చేస్తే మీకు తెలిసింది. నేను ఆల్రెడీ నడిపాను కాబట్టి నాకు తెలుసు. MT-15 ఈజ్ ఏ వెరీ గుడ్ మోటార్ సైకిల్. ఇప్పుడు 200cc నుంచి 400cc లోపు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం బైక్స్ అయితే మారినాయి అనమాట. సో లాస్ట్ ఇయర్ వీడియోలో ఈ వీడియోలో మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. మీ దగ్గర 1,81,000 ఉంటే మాత్రం ఆల్రౌండర్ వెహికల్ లాగా హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అడ్వెంచర్కి వెళ్ళాలి అంటే ఆఫ్ రోడ్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, గతుకుల రోడ్లో వెళ్ళటానికి, మైలేజ్ ఇవ్వడానికి కానీ, వెయిట్ తక్కువ ఉండటానికి, ఎలా చూసుకున్నా సరే నా ఫేవరెట్ వెహికల్ ఎక్స్పల్స్ 200 4V అది మీరు కొనుక్కోవచ్చు. మీ బడ్జెట్ 1,90,000 రూపాయలు అయితే సెకండ్ ఆప్షన్ కింద NS 200 అయితే కొనుక్కోవచ్చు. నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం NS 200 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది మీరు ఏమాత్రం మిస్ అవ్వద్దు. చాలామందికి డ్రీమ్ వెహికల్ అనమాట NS 200 అయితే మీరు కొనుక్కోండి. మీ బడ్జెట్ 2,10,000 రూపాయలు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అయితే కొనుక్కోవచ్చు. ఈ మధ్య కలర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఎవరికైతే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళైతే బుల్లెట్ 350 తీసుకోండి. క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే బుల్లెట్ 350 చాలా బాగుంటుంది లుక్స్ పరంగా చూసుకుంటే. లేదు నా బడ్జెట్ 2,15,000 రూపాయలు, నాకు కొద్దిగా స్పోర్ట్స్ లుక్ ఉండాలి అని అనుకుంటే హీరో XMR 210 ఈ వెహికల్ మీద నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. నేనైతే ఆ వెహికల్ కొనుక్కోమని చెప్తాను. లేదు బ్రో నాకు ఆ వెహికల్ నచ్చలేదు, వేరే వెహికల్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ యమహా R15M 2,35,000 రూపాయలు లభిస్తూ ఉంది. కొన్ని షోరూమ్స్లో 2,40,000 రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ చెప్పట్లేదు, కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, అది మీరు గమనించాలి. సో 2,35,000 రూపాయల్లో యమహా R15M అయితే స్పోర్ట్స్ లుక్స్లో బాగుండిద్ది, అది మీరు కొనుక్కోవచ్చు.
2,40,000 రూపాయలు అయితే మీ బడ్జెట్. NS400Z చాలా బాగుండిద్ది. 2,50,000 రూపాయల లోపే మీకు 400cc వెహికల్ వస్తుందంటే ఇది ఒక మంచి విషయం. బజాజ్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో మీకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి, నాకు బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా NS400Z అయితే ట్రై చేయొచ్చు. ఫస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళండి, మీకు వెహికల్స్ అయితే ఉంటాయి కదా, టెస్ట్ రైడ్ చేయండి. ఇంకొక 2,000 రూపీస్ యాడ్ చేసుకుంటే 200cc డ్యూక్ 200 అయితే వస్తుంది. ఫుల్లీ డిజిటల్ మీటర్కి అప్గ్రేడ్ చేశారు. సో ఇది ఒక మేజర్ అప్డేట్ అనమాట. డిజైన్ అయితే సేమ్ ఉండిద్ది. పాత కన్సోల్ చూసి బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళకి ఏదైతే డ్యూక్ 250లో కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. బ్లూటూత్ అయితే ఇచ్చారు. నాకైతే పర్సనల్గా నచ్చింది. ఆ వెహికల్ మీద చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. త్వరలో చేస్తాను. నేను ఆల్రెడీ షోరూమ్కి కాల్ చేశాను. ఆ వెహికల్స్ అయితే ఇంకా రాలేదు, వస్తున్నాయి అంట. రాగానే మనకి ఫోన్ వస్తుంది, మనం అయితే వెళ్ళి నీట్గా షూట్ చేద్దాం, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా డ్యూక్ 200 కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. డ్యూక్ 200 ఫుల్లీ డిజిటల్ మీటర్తో ఏదైతే ఉందో ఆ వెహికల్ కొనుక్కోండి. నాకు తెలిసి 2,42,000 రూపాయలు అయితే ఉంది కదా పాత వెహికల్. ఒక 5,000 10,000 రూపాయలు యాడ్ చేసుకోండి. 2,50,000 రూపాయలు లోపే ఉండిద్దని అనుకుంటున్నాను నేనైతే. RC200 కూడా మీరు కొనుక్కోవచ్చు. ఫెయిర్డ్ డిజైన్లో 2,61,000 అయితే ఉంది RC200 అయితే. సో అది మీరు ట్రై చేయొచ్చు. రీసెంట్గా స్పీడ్ T4 అని చెప్పేసి ట్రయంఫ్ వాళ్ళు లాంచ్ చేశారు కదా, 2,65,000 రూపాయలు అయితే ఉండిద్ది. అంతకుమించి నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఉండదు. 400cc కొంచెం ప్రీమియం లుక్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం స్పీడ్ T4 అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ వెహికల్ మీద మనం ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు. పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తగ్గించారు స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే. అయినప్పటికీ మీకు బాగుండిద్ది. ప్రైస్ కూడా తగ్గింది కాబట్టి తీసుకోవచ్చు. అది కూడా సర్వీస్ కొంచెం ప్రాబ్లం అనమాట. అన్ని చోట్ల షోరూమ్స్ లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. వెహికల్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. 2,68,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే హుస్క్వర్నా విట్పిలియన్ 250 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ బ్రో. ఫ్యామిలీకి ఉపయోగపడే అంత బారు సీట్ అయితే ఉండిద్ది. 250cc SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. వైడ్ హ్యాండిల్ బారు చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైరు, 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ కానీ, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ, పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు పర్సనల్గా నచ్చిన వెహికల్ హుస్క్వర్నాలో విట్పిలియన్ 250. అది కూడా మీరు కొనుక్కోవచ్చు. లేదు నా బడ్జెట్ 2,92,000 రూపీస్ అయితే ట్రయంఫ్ స్పీడ్ 400 కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 11 వెహికల్స్ అయితే మీరు 200cc నుంచి 400cc లోపు ఏ వెహికల్ కొనుక్కున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. అండర్ 650cc ఏవైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయో వాటి గురించి చూద్దాము. అంటే 400cc నుంచి 650cc లోపు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిలో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి గొరిల్లా 452 2,95,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. 3 lakhs లోపు మీకు 450cc రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 3,50,000 రూపీస్లో మీకు కొంచెం పవర్ఫుల్ అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే హిమాలయన్ 452 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. 3,50,000 రూపాయల స్వాట్ పిలియన్ 401 కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది బాగుండిద్ది. అలాగే రీసెంట్గా BSA గోల్డ్ స్టార్ 650 లాంచ్ చేశారు 3,50,000 రూపాయల్లో. పవర్ఫుల్ వెహికల్ అనమాట. క్లాసిక్ లుక్స్లో కొంచెం చూస్తానికి అట్రాక్టివ్గా ఉండాలి అని అనుకుంటే BSA గోల్డ్ స్టార్ 650 కూడా కొనుక్కోవచ్చు. 3,70,000 రూపీస్లో ఎవర్ గ్రీన్ ఇంటర్సెప్టర్ 650 కూడా కొనుక్కోవచ్చు. అందులో మీకు 2 సిలిండర్స్ అయితే ఉంటాయి. పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. లుక్స్ కూడా రెట్రో స్టైల్లో చాలా బాగుండిద్ది. 3,85,000 రూపీస్లో యూత్కి బాగా ఇష్టమైన వెహికల్ అనమాట GT 650 రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650. ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పిన వెహికల్స్ అన్నీ ఒక సైడ్ అయితే వారు వన్ సైడ్ అయితే అంటారు కదా, సో అది 5 lakhs లోపు అప్రిలా RS 457 ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. నేను వీడియో రికార్డ్ చేశాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్న దాని ప్రకారంగా మీకు చెప్పాలంటే వెహికల్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది అన్నారు. 5 lakhs మీ బడ్జెట్ అయితే మాత్రం అప్రిలా RS 457 కొనుక్కోండి. సో నేనైతే మాత్రం మీకు ఇవి సజెస్ట్ చేస్తాను. సో ఇంతే, ఇంకా మీరు ఏ వెహికల్ కూడా చూడొద్దు. ఇప్పుడు దాకా నేను ఏదైతే మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ చెప్పానో మీ బడ్జెట్ ప్రకారంగా షోరూమ్కి వెళ్ళామా, ఆ వెహికల్కి అమౌంట్ కట్టామా, వెహికల్ తెచ్చుకున్నామా అన్నట్టుగానే ఉండండి. నేను ఈ వెహికల్స్ అన్నీ కూడా రైడ్ చేశాను బ్రో. గొరిల్లా ఒకటి, BSA గోల్డ్ స్టార్ 650 ఒకటి, అలాగే స్పీడ్ T4. కొన్ని వెహికల్స్ మాత్రం నడపలేదు, అయినప్పటికీ మిగతా వెహికల్స్ మొత్తం నడిపాను అనమాట. నాకు ఒక క్లారిటీ అయితే ఉంది. సో మీరైతే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు పెట్టే డబ్బులకి ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిద్ది అనమాట. చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను, అందుకే చాలా త్వరగా రికార్డ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆల్రౌండర్ బైక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 200cc నుంచి 400cc లోపు మీరు ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే హీరో ఎక్స్పల్స్ 204V కొనుక్కోండి, బుల్లెట్ 350 కొనుక్కోండి, స్పీడ్ T4 కానీ, విట్పిలియన్ 250 కానీ. ఈ 4 వెహికల్స్లో ఒక వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు 200cc నుంచి 400cc ఆల్రౌండర్ వెహికల్గా. అండర్ 650లో చూసుకున్నట్లయితే స్వాట్ పిలియన్ 401,
ఇంటర్సెప్టర్ 650, అలాగే హిమాలయన్ 452 ఈ 3 వెహికల్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. ఈ 3-4 డేస్ అయితే కొద్దిగా బిజీ షెడ్యూల్ అయితే ఉంది, అయినప్పటికీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు చాలా వరకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.